विशते भवरोगिणां निधिये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं महं वन्दे सुखज्ञानैकनिर्मलम् వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వేదాంత వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై శ్రీ సద్గురు బ్రహ్మరాజ్ కు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు బ్రహ్మరాజ్ కు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. నిన్న ఎన్నో అంశం కాడ ఎవరైనా బుక్లో చూసుకుంటే చెప్పరు. బుక్లో ఎవరు చూసుకోలేదా? ఎన్నో అంశం కాడ నిలబడింది అనేది ఎవరు చూడలేదా నిన్న? బుక్లో నేను చూడలే. బుక్ ఉన్న వాళ్ళన్నా చూడాలి కదా. ఇరవై 26 చూస్తాము. 26 కార్యక్రమం. సరేలే, గుర్తయింది. 26 అయిపోయింది. 27 కూడా కర్మ దేహము అంతా కర్మమే దేహము. దేహం వల్లనే కర్మ అయినదని పక్షమందు కర్మం వల్లనే దేహం కలుగును అనేది. దేహం వలన కర్మ కలుగును. కర్మకు దేహమునకు భేదం లేదు. కర్మనే కర్మ చేయుచున్నది. కర్మనే కర్మ అనుభవిస్తున్నది. కర్మకు ముందు ఈ దేహంలోకి కర్మనే రాజు. ఇది నిన్ననే చదివాము. కర్మనే దేవుడు. అందుకనే ఆ కర్మమును పుట్టు జంతువు కర్మమును వృద్ధి పొందు కర్మమును జడు. కర్మము జనులకు దైవం. కర్మము సుఖదుఖములకు కారణమదిప అని భాగవత పురాణాది గ్రంథంలో చెప్పబడినటువంటిది ఇక్కడ మళ్ళా అవతరించినాం. నిన్ననే చెప్పాము ఇది. ఇక
తల్లిదండ్రులే కర్మస్వరూపము. ఆ తల్లిదండ్రులు అనే గర్భం వలనే జన్మ కలిగింది. ఆ కర్మ కలిగిండేది అబద్ధమే, ఆ జన్మ కలిగిండేది అబద్ధమే. మొదట్లో మూలం ఎక్కడ లేకుండా ఎట్లొచ్చిందో కూడా అది ఎవరికి తెలియదు. మూలం లేనిది గుర్తెరిగేది అని చెప్పారు. అహంకారము దేహం వల్ల కలిగింది, అహంకారం వలనే జగత్తు కలిగింది. అహంకారము దేహం వల్ల కలిగింది, అహంకారం వలనే మళ్ళీ జగత్ అనేటువంటి ఇది కలిగింది. ఆ తల్లి ఆ అహంకారమే ఆ దేవుడైంది, అహంకారమే మనుషులు, అహంకారమే అనేకమైనటువంటి జంతువులు, కుక్కలు, నక్కలు. అహంకారం లేని వారికి అనుభవం లేదు, ఆయాసము లేదు. అహంకారం లేనిదే పరమార్థము. అహంకారం లేనిదే పరమార్థం. అహంకారం లేకపోతే ఇంక అదే పరమార్థం. అహంకారం అనగా ఈ ఎరుకే అహంకారం. ఇక ఎరుక దేహము, ఎరుకకు దేహమునకు భేదమని కొందరు అందురు. ఎరుకకు దేహమునకు భేదమైతే సుఖదుఖములు ఎరుకకే గాని శరీరమునకు లేకపోవలే. ఎరుకకు దేహానికి భేదమైతే సుఖదుఖాలన్నీ శరీరానికి కలిగినా, మనసులో కలిగినా అనుభవిస్తున్నదంతా గుర్తెరిగేదే కదా అనుభవిస్తున్నది. తెలియబడుతుండేది ఆ గుర్తెరిగే దానికే. శరీరానికి కలిగినవి కానీ, ఇతరత్రా కలిగినవి కానీ. ఎరుకకు దేహమునకు భేదమైతే సుఖదుఖములకు శరీరము లేకుండా ఎలాగునుండవలనగా, పుట్ట వంటి దేహం అయితే పుట్టలోని పాము వంటిది ఎరుక. ఇది కూడా నిన్ననే అయిపోయింది. పేపర్ గుర్తుపెట్టుకోకపోవడం వల్ల, ఆడ పేపర్ పెట్టకపోవడం వల్ల మళ్ళీ చదివినట్టు అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఉండే పైన ఉన్నటువంటిది 30 పేజీ పూర్తి అయిపోయింది. అదే నేను ఫస్ట్ అడిగా, ఎవరు లేరు. ఎవరు బుక్ ఉండే వాళ్ళు ఎవరన్నా చూసుకున్నారా నిన్న, ఈ పేపర్ పెట్టుకోవడం మర్చిపోయినాను అని అడిగితే 30 పేజీ పూర్తి. అవునవును, కార్యకారణాలు కూడా అయిపోయినాయి. లాస్ట్ లో కింద ప్రశ్న లాస్ట్ లో ఉంది, యువతల అనువాదం ఉంది. అవునవును, అది కూడా అయిపోయింది అనుకుండా. లేదు అది చాలా ఉందని. అవునులే. కారణము గల కార్యము కలదు గాని కారణము లేని కార్యం ఏలాగున కలదో అని మనసుకు బాగా శంక దోచుతున్నది. కారణం కలిగినటువంటి కార్యము కలదు గాని కారణం లేని కార్యం ఏ విధంగా ఉంటుంది? కారణం లేకపోతే కార్యం లేదు కదా అనే శంక కలుగుతోంది అని ఆయన చెప్తే, దానికి జవాబు, ఓయి విన్నావా, మరుపు దేని వలన పుట్టినది చెప్పుమా, మరుపు దేని వల్ల పుట్టిందో చెప్పు. మరి శిష్యుడు, అయ్యా ఎరుక వలన పుట్టినది. మళ్ళా ఎరుకకు మరుపు ఉన్నది కదా, ఆ ఎరుక అనే గుర్తెరుగుతున్న దానిని, ఎరుక అంటే తెలివి, దానికే ఏదైతే అన్ని అంశాలు పెట్టుకుందో దాంట్లో మరుపు కూడా ఉంది కదా దాగి. ఎరుకకే మరుపు ఉన్నది కదా, ఉన్నది కానీ నియమితం లేదు. మళ్ళీ గురువు అడిగా, నియమితం లేదనగా అర్థమేమి? ఎరుకకు మరపు పదే పదే కలుగుతుండును కానీ ఎరుక స్థిరంగా నిలవదు, మరుపు స్థిరముగా నిలవదు. ఈ రెండు కూడా స్థిరంగా ఉండవు, పదే పదే కలుగుతూ ఉంటాయి కానీ పదే పదే గుర్తుకొస్తుంటాయి, మళ్ళీ పదే పదే మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. గురువు చెప్తున్నాడు, ఎరుక మరుపులు రెండును దేని వల్ల కలిగినవి? ఎరుక మరుపు రెండును దేని వల్ల కలిగినాయి అంటే, శిష్యుడు దేహం వల్ల కలిగాను. ఈ రెండు దేని వల్ల కలిగినాయి అంటే, ఈ రెండు దేహం వల్ల కలిగాను అని జవాబు చెప్పాడు. శిష్యుడు గురువు మళ్ళీ దేహం దేని వల్ల కలిగాను అని ప్రశ్నిస్తే, శిష్యుడు పంచభూతముల వల్ల కలిగాను. మరి పంచభూతములు దేని వల్ల కలిగాను? బయలు వలన కలిగాను.
ఆ బయలు దేని వలన కలిగెను? ఆ బయలు దేని వల్ల కలిగినది కాదు. గురువు బయలు ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. దానికి చావు లేదా? దానికి ఎప్పటికీ చావు లేదు. ఏది చచ్చినా అది చావదు. దానివల్లనే అన్నీను కలుగుతున్నవా? శిష్యుడు అన్నీను దాని వల్లనే కలుగుతున్నవి. దానివల్ల కలిగిన వాటికి నాశనం కలదా లేదా? నాశనం కలదు. అది స్థిరమా అస్థిరమా? శిష్యుడు అది స్థిరమే. స్థిరమైన దానికి అస్థిర వస్తువులు కలుగునా? అనగా కార్యకారణమైనటువంటి మరుపు ఎరుకలు ఇవి రెండును బయలందును ఏ కాలమును పుట్టలేదు, వీటికి మూలము లేదు అని అర్థం. దానివల్ల కలిగినాయి కాదు, దానివల్ల కలగనే లేదు. అది యథాతథంగా ఉంది. ఏ కాలంలోనూ ఈ మరుపు ఎరుకలు అనేటివి రెండు కూడా బయలులో పుట్టినవి కాదు, ఏ కాలంలో పుట్టిన వీటికి మూలం లేదు అని ఆఖరుగా దానికి సారాంశం చెప్పాడు. అయ్యా, ఉపదేశం చేయగానే తర్వాత దృఢమగున కానేరదా? అయ్యా, ఉపదేశం చేయగానే అవుతుందా? తర్వాత దృఢమవుతుందా? కానేరదా అనేది ప్రశ్న. గురువు కొందరికి దృఢమగును, కొందరికి కానేరదు. అంటే అంతకుముందు విచారణ పరంగా కొంతవరకు పోయి ఉంటే ఈ కింద విషయాలన్నీ సాధనా సంపత్తికి సంబంధించినవన్నీ తెలుసుకొని ఉంటే, సృష్టికి తనకు కారణమైన సాంఖ్యము ఇట్లాంటివి తెలుసుకొని ఉంటే, ఇక ఆ గురువు ఉపదేశంలో ఆ మిగిలిండే గుర్తును తొలగించడమే కాబట్టి కొందరికి అయి ఉంటుంది. ఆల్రెడీ ఆ బోధలో ఆ స్థితి పొందిన వారికి గురువుపదేశం పొందిన పిమ్మట దృఢం కాకపోవడం శిష్యునకు కల నైజముల వలన, కొందరికి గురువుపదేశం అయినప్పటికీ కూడా దృఢం కాకపోవడం ఎందుకు? శిష్యునికి గల నైజం వంటి నైజం వలన అని అడిగాడు శిష్యుడు. గురువులకు గల నైజం వలన, శిష్యునికి గల నైజం వలన అది కాకపోవడానికి, అది వానికి దృఢం కాకపోవడానికి ఉపదేశం ఇచ్చిన తర్వాత గురువులకు గల నైజం వలన అని అడిగారు. దానికి గురువు, ఓయి శిష్యుని మనస్సు పరిపక్వం కాకయుండిన నైజం వలనే కానీ గురువు నైజం గలదని చెప్పకూడదు, వినకూడదు. గురువుకు నైజమే లేదు. గురువు ఆ విధంగా ఆల్రెడీ అశరీరుడైపోయి ఉన్నాడు. శిష్యుడు పరిపక్వం కాని మనసుతో వచ్చాడు కాబట్టి ఆ పరిపక్వం కాని మనసుతో తదుపరి విచారణ పరంగా గురువు ద్వారా తెలుసుకుంటాడనే దీంతో ఇచ్చారు. కాబట్టి ఆ పరిపక్వం కానిటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు అనే భావన ఇందులో వ్యక్తమవుతుంది. గురువునికి ఏ విధమైన నైజము లేదు. శిష్యుని నైజం వల్లనే దృఢం కాకుండా ఉంది. ఎందుకంటే ఇంకా పరిపక్వత రాలేదు కాబట్టి అని చెప్తున్నారు. అయితే గురువులు బహుమంది కలరు. అందులో శిష్యులకు గల వృత్తాంతములను విచారణ చేయగల గురువులు దుర్లభం. గురువులు అనేక మంది ఉన్నారు. అయితే శిష్యులకు ఏ విధమైనటువంటి శిష్యుల యొక్క వృత్తాంతాలన్నీ విచారణ చేయగలిగినటువంటి గురువులు కొందరే ఉంటారు. శిష్యుని మనస్సు కుదిరితేనేమి, కుదరకపోతేనేమి, ఉపదేశమైన తర్వాత ఏమైనా ఇద్దరో ఎవరో అను సందేహం చేత తొందరపడి ఉపదేశం చేయుచుందురు. ఇట్లా ఈ విధంగా కొందరేమో ఆ శిష్యుని మనసు కుదిరిందా లేదా అనేది చూసుకొని కొంతమంది మాత్రమే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఉపదేశం ఇస్తారు. కొంతమంది ఏమో ఉపదేశం అయిన తర్వాత ఏమైనా ఇద్దరో లేదో అని సందేహం చేత తొందరగా వాళ్ళు వస్తే చాలులే నాకు దగ్గర శిష్యులుగా అన్నట్టు ఉపదేశం చేయుచుందరు. అటువంటి వారి వలన ఉపదేశం పొందిన వారికి ఏమీ తెలియదు. ఆ విధంగా చేసిన వారికి, ఉపదేశం పొందిన వారికి వెంటనే ఏమీ తెలియదు. మళ్ళా అయినా తర్వాత దాని అంతరార్థం దాని పట్ల విచారణతో కొనసాగుతూ ఉంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళా దృఢం కావడానికి. అటువంటి వారి వలన ఉపదేశం పొందిన వారికి ఏమీ తెలియదు. ఇది దీనికి గల మర్యాద అని తెలియదు. ఇది విచారణాపరమైనటువంటిది కాబట్టి విచారణాపరమై భ్రాంతులను పోగొట్టుకోవడమే ముఖ్యమైనది. ఇది భ్రాంతులు పోతేనే దృఢమవుతుంది. భ్రాంతులు ఉన్నంతకాలం అదృఢం అయ్యేది ఉండదు. విచారణలో ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క భ్రాంతి తొలగిపోవడమే మెట్లు, వేరే మెట్లు ఏమీ లేవు.
అట్లా తొలగిపోయి ఆఖరిగా ఉన్నటువంటి స్థితిని ఆ లేనే లేదు అనేది ఆ అఖండ ఎరుక దాకా విచారణ జరిపిన వాళ్ళు అది కూడా లేనే లేదు, ఇది పుట్టనే లేదు అనే దృఢ నిర్ణయం కావాలి అంటే విచారణలో కిందవన్నీ విడిచిపెట్టి నేను లేనే లేను, ఇది లేదు, ఏమీ లేదు, ఎరికే లేదు అనే ఏకవాక్యాలతో పోదది. ఈ సర్వభ్రాంతులు కారణమైనటువంటి దాన్ని ఎక్కడ పుట్టిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి విచారణ జరుపుకుంటూ పోయిన తర్వాత ఈ అంతటికీ కారణమైనటువంటి మహాకారణమైనటువంటి దానిలను విచారించుకుంటూ పోయిన తర్వాత అది కూడా లేనిదే, ఎట్లా లేనిదో విచారణ ద్వారా తొలగిపోతే అప్పుడు దృఢమవుతుంది తప్ప ఇతరత్ర దృఢమయ్యేది కాదు. సచ్చిదానంద రూపమైనటువంటి శుద్ధ బ్రహ్మమును తెలియటకు గల ముఖ్య సాధనములు ఏవి? దానికి ఆర్తులు ఎవరు? ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ శుద్ధ బ్రహ్మం అనేటువంటి దాన్ని తెలియటకు గల ముఖ్య సాధనాలు ఏవి? దానికి అర్హులు ఎవరు అనే ప్రశ్న అడిగి, ఇంకా సచ్చిదానంద రూపమైన శుద్ధ బ్రహ్మమును తెలియటకు ముఖ్య సాధనములు వేదశాస్త్ర పురాణములు, సూత్రభాష్యములు, అద్వైత సిద్ధి చంద్రిక, వైజయంతి, వివేక చంద్రిక మొదలగునవి ఉన్నవి. అది ఎట్లనగా సాధనా సంపన్నుడైనటువంటి విమల చిత్తుడు శిష్యుడు ప్రబోధ చంద్రుడని గురువునకు రహస్యమందు భక్తియుక్తుండై నమస్కరించి అతిభక్తితో స్వామి సంసార సముద్రమును ఏ విధంగా దాటవచ్చునని అడగ్గా గురువు పోయి నీవు పుణ్యాత్ముడవు, అనేక జన్మల యందు ఫలాసక్తి లేక నిమిత్త కర్మములు పరబ్రహ్మర్పణముగా బుద్ధితో చేసిన వానికి కానీ ఈ బ్రహ్మానుభవ శక్తి కలగదు. కాబట్టి నీకు తెలిసిన సంశయములు అడుగుము అని అడిగాడు. ఇది ఏ విధంగా అనగా సాధన సంపన్నుడైనటువంటి వాడు ఆ సాధనలన్నీ ద్వారా తెలుసుకున్న విషయాలతో ఆ విమల చిత్తుడై, విమల చిత్తుడు అంటే ఏ విధమైనటువంటి మలినం లేనటువంటి వాడై శిష్యుడు ప్రబోధ చంద్రుడని గురువునకు ప్రబోధ చెప్పగలిగినటువంటి అశ్లీలైనటువంటి అట్లాంటి గురువు అయితే అట్లా గురువుకు భక్తియుక్తుడై నమస్కరించి అతిభక్తితో అడిగితే స్వామి సంసార సందనమును ఏ విధంగా నేను దాటవచ్చునని. అప్పుడు గురువు చెప్తున్నాడు, నీవు పుణ్యాత్ముడువు, అనేక జన్మల్లో కలిగినటువంటి ఫలాశక్తి వల్ల ఈ స్టేజ్కి ఈ ప్రశ్నలు కలిగే స్థాయికి నువ్వు ఎదిగావు. ఫలాశక్తి లేక నిమిత్త కర్మములు ఏ రకమైనటువంటి ఫలాశక్తి లేక నిమిత్త కర్మములు పరబ్రహ్మార్పణ బుద్ధితో చేసినావు. కాబట్టి ఈ బ్రహ్మానుభవాశక్తి అట్లా చేసిన వారికి కానీ కలగదు. కాబట్టి నీకు తోచినటువంటి సంశయాలను అడుగు అని చెప్పాడు గురువు. అప్పుడు అడుగుతున్నాడు, బ్రహ్మం అనగా ఎట్టిది? ఓయి వాక్కు చేత చెప్పశక్యము గాక మనస్సు చే తెలియబడక ఉత్పత్తి స్థితి లయములు లేక అఖండమై లోపల బయట అన్నది లేక ఏ దిక్కు లేక విషయానుభవం ఏమీ లేనటువంటి సుఖస్వరూపమైనటువంటి తెలివిని మాత్రమే అయి దేశకాలముల చేత కొంచెముగా చేయబడక సదా వ్యయం ప్రకాశమానమై జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షి అయి అబాధ్యమై సమస్త ప్రపంచ నివృత్తి దశకు సాక్షి అయి చరాచర ప్రపంచములందు సద్రూపమై నిండి ఉన్న వస్తువు బ్రహ్మము. వాక్కు చేత కానీ మనసు చేత కానీ తెలియబడక ఉత్పత్తి స్థితిలయములు ఏవీ లేకుండా అఖండమై సర్వవ్యాప్తమై దిక్కులు కానీ విషయానుభవం కానీ సుఖస్వరూపమైనటువంటి తెలివి కానీ దేశకాలాదుల చేత కొంచెంగా తెలియబడేది కానీ లేదా సదా వ్యయం ప్రకాశమానమై జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షి అబాధ్యమై సమస్త ప్రపంచ నివృత్తి దశకు సాక్షి అయి చరాచర ప్రపంచములందు సర్వత్రా సద్రూపమై నిండి ఉన్న వస్తువే, సర్వత్రా ఉన్న వస్తువే, మురుగుచున్న సందు లేకుండా ఉన్న వస్తువే బ్రహ్మము. ఏ రకమైనటువంటివి లేవు దాంట్లో. ఈ విధమైనటువంటి మనసుతో కానీ లేదంటే చెప్పడానికి శక్యం కూడా కానటువంటిది.
ఇక అయ్యా సంసారం అనగా ఎటువంటిది? అశాశ్వతమైనటువంటి దారాపుత్ర ధన పశ్వాదుల యందు అభిమానం చేత బద్ధుడై సదసద్వివేకము లేక ఇండు పురుషుని యొక్క ఎందున్న అహంకార అవస్థయే సంసారం. సంసారం అనగా ఏంటంటే అశాశ్వతమైనటువంటి తారాపుత్ర ధనపశ్చాదుల యందు అభిమానం చేత బద్ధుడై సదసత్ వివేకము అనేది లేక, ఏది సత్తు ఏది చిత్తు సదసద్వివేకం అనేది లేకుండా, దేని యందు ఉన్నటువంటి అహంకారం లేక ఇండు పురుషుని యొక్క, పురుషుడైనా స్త్రీ అయినా, ఇక్కడ పురుషుడు అంటే దేహి, ఎవడైతే గుర్తెరుగుతున్నాడో వాడు. ఆ గుర్తెరుగుతున్నటువంటి దాంట్లో పుట్టినటువంటి నేననే అహంకారం అనేదే సంసారము అని చెప్పి. అయ్యా ఈ సంసారం ఆత్మయందు ఎందువలన పుట్టుచున్నది? ఈ సంసారం అనే భావన ఆత్మయందు ఎందువలన పుడుతుంది? పోయి అవివేకం వల్ల పుట్టుచున్నది, వివేకం చేత పోగొట్టబడుచున్నది. వివేకం అనగా అంతఃకరణాది ఈ ప్రపంచమునకు సాక్షి అయి వేరుగా ఆత్మానుభవం కలుగుట. కాబట్టి దేనివల్ల పుట్టుచున్నది దీంట్లో అహంకారము? దేనివల్ల పోగొట్టబడుతున్నది అంటే ఆ వివేకం అనగా వివేకం చేత అయితే పోగొట్టబడుతుంది. అవివేకం వలనేమో ఈ సంసారం అనే భావన ఆత్మలో పుడుతోంది, వివేకం చేత పోగొట్టబడుతుంది. వివేకం అంటే ఏంది అంటే మళ్ళీ అంతఃకరణాది ఈ ప్రపంచమునకు సాక్షి ఏదైతే అంతఃకరణం అనేది ఉందో దానికి సాక్షిగా ఉండేటువంటి ఆత్మానుభవంగా ఉన్నటువంటి దాన్ని సర్వంలో గుర్తెరిగేది ఏందో దాన్ని తెలుసుకుంటే, ఆ స్థితిని తెలుసుకొని ఈ ప్రత్యేకంగా దేహం నేననేటువంటి భావన విడిచిపెడితే ఆ ఆత్మ నేననేటువంటి భావన కూడా మళ్ళీ సంసార జగత్తులను అన్నింటినీ కూడా కల్పించుకోగలదు. కాబట్టి దాన్ని ఆ సాక్షి స్వరూపంగా ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవాలి. అది కూడా పోతేనే ఆ వివేకం అనేది కలుగుతుంది. దృశ్య వివేకం. ఇంకా దృశ్య వివేకము అనగా అనగా చూచు నేత్రము, చెవులకు వినబడి శబ్దము. దృశ్యం అనగా కన్నుల చేత చూడబడి రూపమును, అలాగే ఈ నీలాగుననే గంధము రసము మొదలైనటువంటి ద్రవ్యాదులను స్పర్శ గుండా దృశ్యమని తెలియవలను. ఈ దృక్కు రెండు విధములు. ఎట్లనగా నశించు దృక్కనియు, నిత్యమై నాశనం లేక అనిత్యమైనటువంటి అంతఃకరణములు మొదలుకొని ఉత్పత్తి స్థితి లయములను చూచు తనకన్యమై అసత్యమయ్యుండు బుద్ధ్యాదుల చేత ప్రకాశింపబడక తానే వెలుగుచుండెడు తెలివి మాత్రమనియు, అట్టి తెలివి రూపమైనటువంటి దృక్కే కూటస్థమనియు, ప్రత్యక్ష చైతన్యమనియు, ఉపాధితో కూడుకొనిన బ్రహ్మస్వరూపమనియు, ఆత్మనియు, సాక్షి అనియు ఈ శాస్త్రముల యందు చెప్పబడుచున్నది. ఆ దృక్కు అనగా దృశ్య వివేకం అనగా అంటే దృక్కు అనగా చూసేటువంటి నేత్రము. ఇదేమో చెవులకు వినపడుతున్నటువంటి శబ్దంగా కూడా ఉంటుంది. శబ్దం వినపడినప్పటికీ దాన్ని గుర్తించగలుగుతుంది కదా. అలాగే దృశ్యమైన కన్నులతో చూడబడుతున్న రూపం కూడా గుర్తించబడుతున్నది అవుతుంది, అదే గుర్తిస్తుంది. ఇది కేవలం పరికరంగా చూస్తుంది. ఇలాగున్నే గంధము కూడా గంధము రసము మొదలైన ద్రవ్యాదులను కూడా అది వాసన ద్వారా ముక్కుతో చేసుకోవచ్చు. ఈ రసము మొదలైనది ద్రవ్యాదులను స్పర్శకుండా అది దృశ్యమని తెలియవలను, స్పర్శ ద్వారా తెలియబడుతుంది. కాబట్టి ఈ దృక్కు రెండు విధాలుగా ఉన్నది అని చెప్తున్నారు. ఎట్లనగా ఒకటేమో నశించే దృక్కనియు, కనపడకుండా ఊరికే ఏది తెలియబడకుండా ఉంటే అది ఒకటి. నిత్యమై నాశనం లేకుండా నిత్యంగా ఉంటూ అనిత్యమైనటువంటి అంతఃకరణాలు మొదలుకొని ఉత్పత్తి స్థితి లయములను అన్నిటినీ గమనిస్తూ చూస్తూ మళ్ళా తనకన్యమై అసత్యమయ్యుండు బుద్ధ్యాదుల చేత ప్రకాశింపబడక తనకన్యంగా ఉంటూ మళ్ళా అసత్యమైనటువంటి ఈ బుద్ధి మొదలైన వాటిచే ప్రకాశించబడకుండా తానే వెలుగుచుండేడు తెలివి మాత్రమనియు, తానే ఎరుక రూపంలో వెలుగుచుండేటువంటి తెలివి మాత్రమే అనియు,
అట్టి తెలివి రూపమైనటువంటి దృక్కే కూటస్థమనియు, ఆ తెలివి రూపంలో ఉండేటువంటి ఆ దృక్కే ఆ కూటస్థమనియు, ప్రత్యక్ చైతన్యమనియు, ఆ కూటస్థం అనేది ఆ ప్రత్యేగాత్మ చైతన్యమని, ప్రత్యక్ చైతన్యం అంటే ప్రత్యేగాత్మ చైతన్యమే, ఉపాధితో కూడుకున్న బ్రహ్మస్వరూపమని, ఉపాధితో కూడుకొని ఉన్నటువంటి బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటిదని, అదే ఆత్మ అని, ఆ దృక్కే ఆత్మ కూడా అని, సాక్షి అని, అదే సాక్షిగా ఉండి సర్వమును గుర్తెరుగుతూ ఉండేటువంటి తెలివిగా ఉన్నటువంటి అదే ఎరుకగాను ఉన్నటువంటిది అదే అని ఈ శాస్త్రములు యందు చెప్పబడుచున్నది అని చెప్పారు. దృక్దృశ్య వివేకాన్ని గురించి శాస్త్రంలో వివరించినటువంటిది. ఇక అంతఃకరణం అనగా ఎటువంటిది? అంతఃకరణం అనగా ఎటువంటిది అనగా సత్యమనియు అసత్యమనియు సత్యాసత్య స్వరూపమనియు చెప్పకూడనిది. అంతఃకరణ ఎటువంటిది అంటే అది సత్యమనియు, మళ్ళా లేదంటే అసత్యమనియు, లేదా సత్యాసత్య, సత్యము అసత్యము రెండిటి స్వరూపము అని కానీ చెప్పకూడదు. అది ఎట్లనగా సత్యమని చెప్పకూడదు, అంతలోనే లేదని చెప్పబడుతున్నది. కనుక అసత్యమని చెప్పకూడదు, అంతలోనే సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపము తెలియబడుతూ ఉన్నది. తెలియబడే తెలివి చేతనే తెలియబడుతోంది కదా. ఆత్మస్వరూపము అనేది ఉంది, దేహం అనేది ఉంది, దాంట్లోనే సర్వమును గుర్తెరుగుతున్నదే అది అని తెలియబడుతున్నది కూడా దాంట్లోనే. కాబట్టి కనుక లేదని చెప్పకూడదు. సాక్షి అయినటువంటి ఆత్మరూపం చేత, ఆ సాక్షి అయినటువంటి ఆత్మస్థితిలో ఉన్న రూపం చేత కామక్రోధాది వృత్తి రూపమై కనబడుతున్నది. ఈ కోరికలకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించినటువంటి వృత్తులతో కూడా కూడి ఉన్నది కదా అంతఃకరణం అనేది. ఆ అంతఃకరణానికి మళ్ళా సాక్షి రూపంలో ఉన్నటువంటి ఆత్మరూపం చేతనే ఈ గుర్తెరుగుతున్నటువంటి దానితో ఇవన్నీ కల్పించుకుంటున్నది కూడా అదే, ఈ కోరికలతో కూడినటువంటి. కనుక అక్కడ లేదని చెప్పకూడదు, ఉన్నదని చెప్పకూడదు, సత్యాసత్యం కలదనియు చెప్పకూడదు. ఇట్లా ఈ శంకలకు అధిష్టాన రూపమైనటువంటి జీవుడు నిత్యుందని ప్రతిపాదించుట సర్వాబద్ధం. ఈ శంకలన్నిటికీ కారణమైనటువంటి శంకలు ఎక్కడైతే పుడుతున్నాయో మానవుని యొక్క అంతఃకరణలో ఎక్కడో పుడుతున్నాయి. పుడుతున్నటువంటివి దాన్ని నిత్యము, అది నిత్యంగా ఉన్నది అని ప్రతిపాదించుట సర్వాబద్ధము అంటున్నాడు. ఎందుకంటే నిత్యంగా ప్రతిపాదించడం అనేది ఈ శరీరంలో ఉన్నంత వరకే. ఒకవేళ పోయి ఆ ఆత్మ పరిశీలనగా ఉన్నది అక్కడికి పోయి ఇంకోచోట జన్మెత్తినప్పటికీ ఇక్కడ కలిగినటువంటి శంకలతో సహా ఈ సర్వము ఈ దేహంలో కలిగినటువంటి అన్ని విషయాలు మర్చిపోయి మళ్ళీ కొత్తగా కదా అక్కడ కొన్ని రకాలైన ప్రవృత్తులు మళ్ళా వాసన రూపంలో ఉండవచ్చు. కానీ నిత్యముగా ఉన్నది ఈ శంకలతో కూడినటువంటి అధిష్టాన రూపమైనటువంటి అధిష్టానంగా ఉండే ఆత్మ. అక్కడ పోయి ఉపాధి గ్రహించుకున్నప్పటికీ ఈ విషయాలన్నీ, ఈ శంకలతో కూడినటువంటి విషయాలన్నీ అక్కడ పోతున్నాయంటే నిజానికి అక్కడికి ఏమి పోవట్లే. ఇవి రహితమైపోయి ఉంటే ఇంకా అక్కడికి పోయే పనే లేదు. ఈ రహితం కాకుండా ఉన్నటువంటి స్థితిలోనే ఉంది కాబట్టి ఈ శంకలతో కూడినటువంటిది. అటువంటి అధిష్టాన రూపమైనటువంటి జీవుడు నిత్యంగా ఉన్నాడు, నిత్యుడని ప్రతిపాదించుట అబద్ధమే అని చెప్తున్నారు. రాజయోగం అనగానేమి అనే అంశం అడిగాడు. రాజయోగం అనగా సంసారముననే ఉండి ధారాపుత్రాదుల సంరక్షణ చేయుచు ఎరుకను మరొక ఎరుకే నిత్యమని తలంచుచు దేహాసక్తి వదిలి మనోలయం చేయుచునుట. రాజయోగం అనగా సంసారంలోనే ఉంటూ ధారాపుత్రాలు సంరక్షణ చేస్తూ ఎరుకనేమో మరవకుండా మళ్ళీ ఎరుకే నిత్యమని తలంచుతూ అంట. దేహాసక్తి ఏమో వదిలి మనోలయము మాత్రం చేయుచునుట రాజయోగం అని చెప్పుచుందురు. అందుకు మనోలయమైతే ఎరుక ఎక్కడ ఉన్నదో ఎరుకయే తానై ఉండిన దేహాసక్తి ఎలాగున వదులునో ఎరుకకు దేహమునకు భేదమని చెప్పుచున్నారు కదా.
ఎరుకకు దేహమునకు భేదమైతే సుఖదుఖములు ఎరుకకు తోచవలెనా? అందుకేం సమాధానము? మరి అందులోనే ఉండి ఆ విధంగా మనోలయం చెందినటువంటి అయితే ఆ మనసుకే కదా ఇవన్నీ తెలుస్తున్నది. ఆ మనసు అనే దానికి ఆ ఎరుక అనే దాని వల్లనే కదా దేహాసక్తిని వదిలి మనోలయం చేసినప్పటికీ మళ్ళీ ఈ సంసార భాగంలో ఉంటూ ధారాపుత్రులు సంరక్షణ చేస్తున్నాడు. దాన్ని రాజయోగం అని చెప్తున్నారు కానీ అందుకు మనోలయం అయితే మళ్ళా ఎరుక ఎక్కడ పుడుతుంది? ఎరుక ఎక్కడ ఉన్నది మనోలయం అయినప్పుడు? ఎరుకయే తానై ఉండిన దేహాసక్తి ఎలాగున వదులుతాడు? తానే ఎరుకై ఉన్నాడు కదా, ఆ దేహాసక్తి ఎలాగున వదులును? ఎరుకను వదిలితే ఇంకా దేహాసక్తి ఇతరాసక్తులు లేవు కదా. ఎరుకకు దేహమునకు భేదమని చెప్పుతున్నారు కదా. మరి ఎరుక అనేది వేరే, దేహం అనేది వేరేను. ఈ జడంగా ఉంది, అది చైతన్యంగా ఉంది. ఆ ఎరుక ఆత్మగా చెప్పబడుతున్నది కదా, భేదమని చెప్తున్నారు కదా. మరి ఎరుకకు దేహమునకు భేదమైతే సుఖదుఖములు ఎరుకకు ఎలా తోచవలెనో ఆ సుఖదుఖములన్నీ ఏమిటికి దోస్తున్నాయి? ఎరుకకు దోస్తున్నాయి కదా. ఈ జడంగా ఉండే శరీరానికి అవన్నీ భావన చేయట్లే కదా. భావన ఏంది చేస్తోంది అంటే ఆ ఎరుక భావన వల్ల చేస్తోంది. మరి అందుకేమి సమాధానము అని అడిగితే అది ఎవరికిన్నీ తెలియదు. అందుకేం సమాధానం? మరి జీవుడికి భేదానికి దేహానికి ఎరుక భేదమైతే సుఖదుఖములు ఎందుకు తోస్తున్నాయి? ఎరుకకే ఎందుకు తోస్తున్నాయి? అందుకేం సమాధానం అని అడిగితే అది ఎవరికిన్నీ తెలియదు. అందరూ ఎరుక ఎరుక అని ఎల్లప్పుడూ కలవరిస్తున్నారు కానీ ఆ ఎరుక ఏలాగున కలిగినో, ఏలాగున లేకపోయానో, ఏలాగున ప్రవర్తింపుచుండునో ఈ కారణములు చక్కగా విచారించనేరరు. అవి విచారిస్తే గాని అట్లా తెలియబడేది తప్ప ఆ విచారించకుండా ఆ విధంగా అందరికీ జ్ఞానం అని ఒకటే కలవరింత ఉంది కానీ ఆ జ్ఞానము త్వరగా వచ్చి ఒడిలో పడునని తాత్పర్యమా? అదేమన్నా త్వరగా వచ్చి ఎక్కడి నుంచైనా వచ్చి ఒడిలో పడేది కాదు. అది విచారణ చేత ఆ ఏలాగున కలిగింది, ఆ ఎరుక ఏలాగున పోతుంది అనేది అనుకుంటా ఉంటారు కానీ ఎరుక అని ఎల్లప్పుడూ కలవరిస్తూ ఉంటారు కానీ అది ఏలాగున కలిగింది, అది ఏలాగున పోయింది, ఈ కారణాలు చక్కగా విచారించితే ఆ విచారించిన తర్వాత అది ఎలాగున లేకనే స్వప్నం వలె అది ఏ విధంగా వచ్చి ఇది కలిగింది, మూలం లేకుండా వచ్చి మళ్ళా విచారించిన తర్వాత నిజానికి అది లేనిది అని ఎలా తేలుతుంది అనేది అట్లా తెలుస్తుంది. కానీ కేవలం ఊరికే కలవరింత చేత ఆ జ్ఞానం వచ్చి ఒడిలో పడుతుందా? ఆ ఒడిలో పడిన తాత్పర్యమా ఏమిటి? అట్లా కాదు అని చెప్తున్నాడు. ఆనందం అనగా ఎటువంటిది? ఆనందపరుండని అందరూ విషయానందమునే ఆనందం అనవలే కానీ బ్రహ్మానందం లేనే లేదు. ఎందుచేతనగా బ్రహ్మమునకు రూపమైనా కలదని ప్రతిపాదించితే ఆ రూపమునైనా చూచి ఆనందపడుతున్నారని అనవచ్చును. అందుకు ఆదీను లేదు కదా. అవాంగ్మానస గోచరమని చెప్పుచుండిరి. వాక్కు చేత చెప్పనలివి కాకపోయాను, కనులు చూడనలవి కాకపోయాను, మనసును తలచనలవి కాకపోయాను. అది ఎలాంటి ఆనందము? ఏ విధమైన ఆనందము? ఈ విషయానందం అనే విషయానందమేమో తెలియబడుతూ ఉన్నటువంటి ఉంది. ఇది శరీరానుభవం వల్ల తెలియబడుచు మళ్ళీ ఎరుకుతో దాని వల్ల కలిగినటువంటి ఆనందాన్ని ఆస్వాదన చెందుతూ ఉంది దీంతో. కానీ ఈ బ్రహ్మానందము ప్రత్యేకంగా ఉన్నది, ఆ బ్రహ్మానందం అని అనడము అది లేనే లేదు అంటున్నాడు. ఇది చేతంటే దానికి రూపం కూడా లేదు. ఒకవేళ ప్రతిపాదిస్తే ఆ రూపమైన చూసి ఆనందపడుతున్నారని అనవచ్చు. అందుకు అదీను లేదు కదా. అవాంగ్మానస గోచరమని చెప్పుచుండ్రి కదా. కాబట్టి ఆ వాక్కు చేత చెప్పనలవి కూడా కాకపోయాను, కళ్ళతో చూసేది కూడా లేకపోయాను, మనసులు కూడా తలచనవి అలవి కాకపోయాను. మరి అది ఎలాంటి ఆనందం? అది
అని చెప్పాడు. ఏ విధమైనటువంటి ఆనందము అని. ఆ బ్రహ్మానందము అని అంటున్నారు. కానీ వివరణ ఏమో పూర్తిగా లేదు ఇది. ఎందుకంటే అది ఎలాంటి ఆనందం అంటే మనం మొదలు పెడతానే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అనే దాంట్లో బ్రహ్మానందంగా ఉండి కేవలం జ్ఞానంగా ఉండి పరమసుఖదంగా ఉంది అని చెప్తున్నారు. మరి ఈ బ్రహ్మానందం అనేది ఎరుక బ్రహ్మానందానికి పెట్టినదే? ఎరుక లేకుండా ఉంటే శాశ్వతమైనటువంటి ఏ రకమైనటువంటి గుర్తెరిగేది, గుర్తు ఎరగకుండా ఉండేది, మళ్ళీ జన్మకు కారణమయ్యేది కానీ ఏమీ లేకుండా పోయిన తర్వాత విషయా ఉండేది కాదు. విషయానందమే ఆనందం అంట అన్నాడు కదా పైన ఫస్ట్ లోనే. అదే. విషయాన్ని విషయానందమే ఆనందం గాని, అనవాలి గాని బ్రహ్మానందము అనేది ప్రత్యేకంగా లేదు అని అంటున్నాడు. ఆ, అంటే అన్నిట్లోనూ ఉంటూ వ్యవహారం చేసుకుంటూ ఏ దాన్ని అంటకుండా ఉండబడినటువంటి వ్యవహారం చేసుకుంటూ తెలియబడుచున్నదైతేనే ఆనందం అనాలి గాని, ఇది తెలియబడదు కాబట్టి బ్రహ్మానందం అనే బ్రహ్మకు ఆనందం ఉంది అనే వ్యవహారం అయితే తెలియబడేది కాదు కదా అది. అట్లా. కాబట్టి అది తెలియబడదు అని. అంతా బృహద్వాసిష్టమే కాదు, బృహద్వాసిష్టం తప్ప ఏం లేదు దీంట్లో. ఆ! దాంతో సేకరించినది కదా! ఇది సేకరణ గ్రంథమే. రచించిన గ్రంథం కాదు. ఆ, ప్రశ్న జవాబుల రూపంలో సేకరణ రూపంలో ఇచ్చాడంతే. అవు. ఇదో ఆడే ఇచ్చినాడు కదా 56వ పేజీలో ఉంది ఆ! ఆ! పేజీ ఇచ్చాడు. నెంబర్ 56లో అదే ఉంటుంది. పేజీ నంబర్‌లని దాంట్లోటివే. అవు. ఉమ్. ఆరూఢ భావజ్ఞులు ఎటువంటి వారు? 6 ఋచువులు ఎటువంటి వారు? ఆరూఢం చెందినటువంటి వారెవరు? ఆరు ఋచువులు అనేటువంటి వారు ఎవరు? అని అడిగారు. శాస్త్రంలో ఎవరికీ ఆగత్యం లేదు. ఎవరికి ఆగత్యం కలదు అనగా, ఎవరైతే 6 ఋచువులో వారికి ఆగత్యం. ఎవరైతే ఆరూఢ భావం గలవారో వారికి అగత్యం లేదు. ఎవరైతే దాన్ని తెలుసుకోవాలనే దానితో ఎవరైతే శాస్త్రములు పట్టుకొని ఇంకా తెలుసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు 6 ఋచువులుగా ఉన్నారు. వారికి అవి అవసరంగా ఉన్నాయి. ఆ తెలుసుకున్నటువంటి వారు ఎవరైతే తెలుసుకోబడిందో ఇక వారికి లేదు, వారికి అవసరం లేదు. వాళ్ళు ఆరూఢత చెందినటువంటి వారు. శిష్యుడు అడుగుతున్నాడు, ఆరూఢ భావజ్ఞులు ఎటువంటి వారులు, 6 ఋచువులు ఎటువంటి వారులు అనగా, గురువుల వలన శాస్త్రముల వలన తన మనస్సు వలన విచారించుతూ స్థిరపరచుకున్నటువంటి వారు, స్థిరపరచుకుంటూ ఒక్కొక్క భ్రాంతిని వదులుతూ ఒక్కొక్క మెట్టెక్కుతూ ఉన్నటువంటి వాళ్ళంతా 6 ఋచువులే. శాస్త్రం వలన ఆచార్యోపదేశం వల్ల ఆత్మానుభవం వలన లెస్సగా విచారించి ఇక సర్వసందేహాలు నివృత్తులైనటువంటి ఆరూఢత చెందినటువంటి వాళ్ళు. ఇక వాళ్ళకి సంశయం అనేది లేకుండా నిస్సంశయులైనటువంటి వాళ్ళు, రహితులైనటువంటి వాళ్ళు. ఇంక వాళ్ళు ఆరూఢత చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకి మళ్ళా సందేహం తలెత్తే అవకాశం లేకుండా అయినటువంటి వాళ్ళు. ఇక గురూపదేశమైన పిమ్మట ఎరుక కలదా లేదా? గురూపదేశమైన తర్వాత మళ్ళీ ఎరుకుందా లేదా? సుషుప్తి వలనే సుషుప్తి యందు ఎరుక లయమైన కలదా? సుషుప్తి యందు ఎరుక లయమైతే పిలిస్తే పలుకుచున్నాడు. సుషుప్తి యందు నిద్రలో లయమైపోయింది ఎరుక అంటే, అంటే ఏది గుర్తెరగకుండా తెలివి లేకుండా తాత్కాలికంగా ఉపసంహరణ పద్ధతిలో ఉంది తప్ప అక్కడ సాక్షిత్వ స్థితిలో మళ్ళీ తాను గుర్తుపెట్టుకున్నటువంటిదంతా గుర్తెరుగుతున్నాడు లేచిన తర్వాత. మళ్ళా పిలిస్తే కూడా ఒకవేళ గాఢ నిద్రలో ఉన్నప్పటికీ ఏదైనా కదలిక జరిగి అక్కడ పోయి పిలిస్తే పలుకుతూ లేస్తున్నాడు కదా, నిద్రలోంచి బయటకు వస్తున్నాడు కదా. ఎరుక లయమే అంటే పూర్తిగా మళ్ళీ పలకకుండా మళ్ళీ లేకుండా ఉండు. శిష్యుడు అడుగుతున్నాడు, ఇక గురూపదేశమైన వారికి ఎరుక లేకపోవటం ఎటువంటిది మరి? గురూపదేశమైన వారికి ఎరుక లేదు అని అంటున్నారు కదా. నిద్రపోయినటువంటి వాడేమో మళ్ళా పిలిస్తే పలుకుతున్నాడు కాబట్టి ఆ ఎరుక ఉంది, ఇంకా సాక్షిత్వ రూపంలో ఉంది కాబట్టి మళ్ళీ లేచిన తర్వాత విషయాలు గుర్తుంటున్నాయి. ఒకవేళ నిద్రపోయిన వాడిని లేపినా కూడా మళ్ళీ లేస్తూ ఉన్నాడు. అట్లా తాత్కాలికంగా ఉపసంహరింపడినటువంటి స్థితిలో అక్కడుంది నిద్రలో.
మరి ఇక గురూపదేశమైన వారికి మొత్తం ఎరుక లేకపోవటం ఎటువంటిది? పిలిస్తే పలకడం ఎటువంటిదో కలలో గలదు. కలలో గలదనగా మాకు తెలియలేదే అంటే గురూపదేశమైన పిమ్మట ఎరుక లేదు. కలలో గురునకు ఎరుక కలదని తోచినట్టుగానే గురునకు ఎరుక లేకపోతే శిష్యునితో పలకడం ఎటువంటిది? గురూపదేశమైన పిమ్మట ఎరుక లేదు అంటే ఎరుక రహితం చేయబడినటువంటి గురువుకు ఆల్రెడీ ఎరుక లేదు కాబట్టి ఆ ఎరుక కలదని తోచినట్టుగా ఏ విధంగా కలలో తోస్తే ఎరుక కలదు అని ఆ తోచినట్టుగానే తోచినది కల కదా, అది కల లేనిది కదా. కల ఉన్నంతసేపు మాత్రమే నిజంగా ఉంది, మళ్ళా లేచిన తర్వాత లేనిదిగా ఉంది కదా. అట్లా గురువుకు ఎరుక లేకపోతే శిష్యునితో పలకడము ఎటువంటిది? శిష్యునితో పలుకుతున్నాడు కదా, గురువుకి ఎరుక లేకపోతే ఏ విధంగా పలుకుతున్నాడు అంటే అది స్వభావమే. అది స్వభావపూర్వకంగా మనం లేని ఎరుక లేకొచ్చి పలకడమే అంతే. ఎరుక లేనటువంటి స్థితిలో ఈ శిష్యునికి లేకుండా చేయడానికి పలకడం మాత్రమే అది అని అర్థం చేసుకోవాలి మనం. గురూపదేశానంతరము ఎరుక లేదు కదా, శిష్యునికి ముక్తి ఎలాగున కలుగుతున్నది? గురూపదేశం పొందిన తర్వాత ఎరుక లేదు కదా, శిష్యునికి ముక్తి ఎలా కలుగుతున్నది అంటే సింహమును కన్నా ఏనుగు చందముగా గురువును సేవించగానే శిష్యుని అహంవృత్తి నశించి ముక్తులవుతున్నారు అని చెప్పాడు. సింహమును చూసిన తర్వాత ఏనుగు చందంగా అంటే సింహాన్ని చూసే ఏనుగు ఏ విధంగా పతనం చెందుతుందో దాని భయం చేత అట్లా గురువుని సేవించగానే శిష్యునికి ఏమవుతుంది? అహంవృత్తి నశించి అంటే నేనున్నాను అనేటువంటి అహం నశించి ముక్తులవుతున్నారు అన్నారు. శిష్యులు అడుగుతున్నాడు మళ్ళా, అందరూ ఏలాగున ముక్తులగుదురు? అందరూ కూడా ఆ విధంగా అందరూ అవుతారా? ఉపదేశం పొందినటువంటి వాళ్ళంతా గురూపదేశానంతరం అంటే మనసు కుదిరిన వారే ముక్తులగుదురు. ఎవరైతే దాని మీద ధ్యాసతో మనసు పెట్టి ఆ భ్రాంతి వదలకుండా ఉంటే అది ఆ విధంగా చేయకపోతే అసలు కుదిరే పని కాదు. అది ఒక తాత్కాలికంగా మాత్రమే అక్కడ గురు శుశ్రూష చేసి మళ్ళీ వ్యావహారిక జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మనసులో కనుక అది లేకపోతే కష్టము. మనసు కుదిరిన వారే ఆ విధంగా ఆ ఉపదేశం పట్ల మనసు కుదిరినటువంటి వాళ్ళైతేనే ముక్తులైతారు. మరి గురు శుశ్రూష చేయవలను, చేయనిదే మనసు పరిపక్వం కాదు. ఈ గురు శుశ్రూష అనేది ఎందుకు చెప్పారు అంటే గురువు శుశ్రూష చేస్తూ గురువు చెప్పినటువంటి వాక్యాలను వింటూ శుశ్రూష చేయడము అంటే శుశ్రూష చేసుకుంటూ ఊరికే ఉంటే రాదు. చేసుకుంటూ గురువుతో పాటే ఉంటూ గురువు వెంట ఉంటూ గురువాక్యమును వింటూ అట్లా చేయనిదే మనసు పరిపక్వం కాదు కాబట్టి శుశ్రూష చేయడం ఎట్లా సిద్ధించదు. మరి నేను శుశ్రూష చేయకపోయినాను కదా, అనుగ్రహం చేయరాదా? శిష్యుడు అడుగుతున్నాడు, నేను చేయలేదే, మరి శుశ్రూష చేయకుండా వచ్చిన అనుగ్రహం చేయరాదా అంటే చేయరాదు. శిష్యుడు అడుగుతున్నాడు, ఎందుకు చేయరాదు అంటే మనసు కుదరదు కాబట్టి. మనసు అనే దాంట్లో మనసు కుదరాలి అంటే ముందు మనసులో అహంకారం వదిలి గురువు దగ్గర చేరి గురువు శుశ్రూష చేస్తూ గురువాక్యమును వింటూ ఉంటే కదా ఈ మనసు ఆ ఏకాగ్రత దాంట్లో కుదిరి పోయేది. ఎందుకు కుదరదు అని అడిగాడు. అజ్ఞానం వలన, అజ్ఞానం ఉంటుంది కాబట్టి. అజ్ఞానం జ్ఞానులకు కుదురునా అంటే జ్ఞానులకు కుదురుతుంది. జ్ఞానులు అంటే ఎవరైతే విషయాలను గ్రహిస్తూ అంతకుముందున్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటూ జ్ఞానదశకు వాడు చేరుకుంటే ఇట్లా ప్రాథమికమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వచ్చే కాటి నుంచి శాస్త్రము తర్వాత దాని యొక్క అంతరాంతరాలలో ఉండేటిదంతా గురువు గ్రహించి ఉంటాడు కాబట్టి గురువు అనుభవపూర్వకంగా గ్రహించి మళ్ళా వారికి ఉదాహరణలన్నీ చెప్పి శాస్త్రోపదేశంలో ఉండేటువంటి వాటిని అనుభవపూర్వకంగా చెప్పి ఆ ఉపదేశ వాక్యాల అంతరార్థం అంతా చెప్తే తెలుసుకుంటుంది కాదు. కానీ అజ్ఞానం అప్పుడు పోతుంది. కానీ
కేవలము మనసు లేకుండా గురు శుశ్రూష చేయకుండా గురువు కాడ ఎక్కడో ఇక్కడ పొంది ఓ చోట కూర్చొని ఉంటే దానివల్ల పోతుంది కదా, పోదు కదా. అజ్ఞానం వీడితే జ్ఞానులుగా అవి పోగొట్టుకుంటే కుదురుతుంది అని చెప్తున్నాడు గురువు. అప్పుడు కుదురుతుంది, జ్ఞానులకైతే కుదురుతుంది. వారు శుశ్రూష చేయవలన అంటే శుశ్రూష చేయకనే జ్ఞానులైనారా వాళ్ళు? శుశ్రూష చేస్తూ గురువాక్యములు వింటూ ఉన్నందువలనే వాళ్ళు జ్ఞానులైనారు. కాబట్టి అట్లా చేస్తూ ఉంటే, తెలియబడుతూ ఉంటే జ్ఞానులైతే, అట్టి జ్ఞానదశకు చేరుకున్న వారు గురుపదేశం తర్వాత వారికి ఇంక నేననే అహం ఉండదు కాబట్టి అది రహితం అయిపోయి ఉంటారు. అట్టి జ్ఞానులకైతే అవుతారు అని చెప్తున్నారు. ఆ విధంగా ఎవరు చేయకుండా ఎక్కడో ఏదో ఒక రోజు కాకుండా ఆ గురు శుశ్రూష అనే దానికి ఇంకో చోట సర్వస్వ శరణాగతి అనేది మనకు ఇంతకుముందు గ్రంథాల్లో చదువుకున్నాం. అట్లా సర్వస్వ శరణాగతుడై ఉంటే తప్ప, ఆ బోధ వింటే తప్ప, ఆ మనస్సు ఏకాగ్రత కుదిరితే తప్ప ఇది అయ్యే పని కాదు అనేది దాని సారాంశం. కాబట్టి అయ్యా, ఎరుకకు దేహమునకు అభేదమని చెప్పితిరి కదా, అభేదమైతే దేహంతో కూడా ఎరుక నశించవలను కదా. ప్రేత శరీరం ముందు ఎరుక కనపడదు, అప్పుడు ఎరుక ఏమాయను, ఎక్కడికి లేచిపోయాను అని ప్రశ్నించాడు. అయ్యా, ఎరుకకు దేహానికి అభేదం అని చెబుతారు కదా మీరు, అభేదమైతే దేహంతో కూడా ఎరుక నశించవలను కదా. ప్రేత శరీరం ముందు ఎరుక కనబడదు, అప్పుడు ఎరుక ఏమాయా, ఎక్కడికి లేచిపో అనేది ప్రశ్న. గురువు చెప్తున్నాడు, మృత్యుకాలం ముందు ఎరుక ఎక్కడికి లేచిపోయిందని చెప్పను. ఎరుక లేవను లేదు, మరొక చోటికి పోను లేదు, దేహంలోనే లయమగుతున్నది కదా. ఆ దేహము మృతదేహమునకు తగినట్టుగానే ఉన్నది అని అంటే శిష్యుడు మళ్ళీ అడుగుతాడు, మృతదేహంలో ఎరుక కలదని పైన చెప్పితిరి కదా, అప్పుడు ఏల పిలిస్తే పలకదు? మృతదేహంలో ఎరుక ఉంటే పిలిస్తే పలకాలి కదా. సుషుప్తి పొందిన వారిని పిలిస్తే ఎలాగున పలుకడో అలాగున పలకడు. గాఢ నిద్రావస్థలో ఉన్నవాడు, మామూలుగా నిద్రావస్థలో ఉన్నవాడైతే అలికిడికో శబ్దానికో ఇతరత్ర లేస్తాడు. గాఢ నిద్రావస్థలో ఉన్నాడు ఏ విధంగా పలకడో అలాగున పలకడు అని గురించి చెప్పాడు. శిష్యుడు మళ్ళీ అడుగుతున్నాడు, నిద్రపోయిన వారిని ఒకసారి పిలిస్తే పలుకకున్నను మరొకసారి గట్టిగా ప్రయత్నం చేస్తే పలుకుతాడు కదా. మరొకసారి పిలిస్తే పలుకుచుండేనా లేదా, పలుకుచుండలేదా అంటే, గురువు చెవిటి వారిని పిలిస్తే పలుకున్నట్లుగా, చెవిటోడు అనుకో ఒకవేళ, ఇక వాడిని పిలిస్తే ఏ విధంగా పలుకుతాడు? అట్లా వాడు జాగ్రత్తలోనే ఉన్నప్పటికీ, నిద్రపోకుండా ఉన్నప్పటికీ చెవిటోడు కాబట్టి శబ్దం వినపడలేదు కాబట్టి వాడు పలకలేదు కదా. చెవులకు చెవుడైతే కనులకు చూస్తుండలేదా? చెవులకు చెవుడు కానీ కళ్ళకైతే కనపడుతున్నాడు కదా. మరి కనులు గలవు కనుక చూస్తున్నాడు, కనులు ఉన్నాయి కాబట్టి చూస్తున్నాడు. కనులు లేక చూడనప్పటికీ, చెవులు లేక వినబడినప్పటికీ శృతి పిపాసాది బాధలకు పరితర్పించుతుండవలను కదా. ఒకవేళ కనులు లేక చూడకుండా ఉన్నప్పటికీ, చెవులు లేక వినపడకుండా ఉన్నప్పటికీ, ఆకలి దప్పులకు సంబంధించినటువంటి బాధలకు పరితపించాలి కదా దాన్ని తీర్చుకోవడానికి. అంటే గురువు తనలో తాను పరితపించుతూనే ఉండును, కానీ చూసుకొనడు, నిర్మలుడు కానీ మానుకొనడు, నిర్మలుడు కానేరడు అని చెప్తున్నాడు. తనలో తాను పరితపించుతూనే ఉండును కానీ, లోపల తనలో తానే పరితపిస్తూ ఉంటాడు కానీ మానుకొనడు, నిర్మలుడు కానేరడు అని చెప్తున్నాడు. ప్రేత శరీరమునికి ఏమైనా బాధ కలదా? ఆ ప్రేత శరీరం అంటే ప్రాణం పోయినటువంటి శరీరానికి ఉన్నదా బాధ ఏమైనా? ఏమి కలుగునో ఇది ఏమి శంక? ప్రేత శరీరానికి ఏమి కలుగునో ఇదేమి శంక అంటే, పునర్జన్మములకు ఏది లేచిపోవునో అది ఏమిటిదో. ఈ శిష్యుడు అడిగాడు మళ్ళా, పునర్జన్మానికి ఏది లేచిపోయింది అది ఏమిటిది అంటే,
గురువు లేచిపోయేది ఒకటి కలదా? ఆ లేచిపోయేది అనేది ఒకటి ఉందే? అలాగైతే పునర్జన్మ దేనికి అని శిష్యుడు మళ్ళీ అడిగాడు. శరీరమునకు అని గురువు చెప్పాడు. శరీరం మృతమయమాయే కదా అంటే గురువు కాలేదు. శరీరం అంటే ఈ జడమైనటువంటి శరీరం అయింది. ఆ అసలైన గుర్తెరిగేది ఉంది కాబట్టి మళ్ళా జన్మకు పోతోంది. కాలేదు అంటే దహనాది క్రియలు దేని గురించి చేయుచున్నారు? శరీరానికి. శరీరం మృతి నొందలేదంటే కదా. సూక్ష్మ శరీరమునకు, ఆ సూక్ష్మ శరీరము అతి మృతి కాలే, ఇది మృతి చెందింది అంటే అప్పుడు 2 శరీరములు గలవా అంటే గురువు కలవు అని చెప్పాడు. అది ఎలాగునా అంటే పాము కుసుమమును వలెను. పాము కుసుమము ఇది ఊడిపోయిన తర్వాత అది అట్టే ఉంది కదా. మళ్ళా ఈ కుసుమం ఊడిపోయి దీంట్లో ప్రాణం లేకుండా ఇది ఊడిపోయింది. అట్లా పోలుస్తున్నాడు. ఇక ఎరుకనగా ఏమి, ఎరుక లేకపోవట ఎలాగు? ఎరుకనగా ఏమి, అది లేకపోవట ఎలాగు? ఎరుకనగా విషయాలతో కూడినటువంటి మనస్సు కదా. ఎరుక అంటే విషయాలతో కూడినటువంటి మనసు ఏదైతే ఆలోచన చేస్తుందో, గుర్తెరుగుతుందో అదే కదా ఎరుకనగా. భక్తి రసామృత పానము చేత నిర్విషయాలతో కూడినటువంటి మనస్సు అవును కదా. ఈ భక్తి చేత ఈ విషయాల్ని గనక ఈ సేవనంతో ఈ భక్తి రసామృతమైనటువంటి పానం చేత నిర్విషయాదులతో కూడిన మనస్సు, ఈ మనస్సు ఎప్పుడైతే విషయాలను కనుక వదిలిపెడితే అప్పుడు నిర్విషయాదులతో కూడినటువంటి మనస్సు అవుతుంది కదా. అనగా విషయరాహిత్యమే మనసు లేకపోవట. అంటే మనసులోకి విషయాలు రాకుండా, విషయాసక్తత లేకుండా నిరాసక్తంగా ఉంటూ విషయాలతో స్పందించకుండా ఉంటే ఇంక అదే కదా మనసు లేకుండా ఉండడం అనేది. విషయరాహిత్యమే మనసు లేకపోవటం కదా అని అడుగుతున్నాడు. అయితే ఎరుక లేనివాడు ఏమి ఎరుగును అన్న శంక ముఖ్యమైనది. ఎరుక లేనటువంటి వాడు ఏమి ఎరుగుతాడు? ఏదైనా కూడా తెలియబడమే కదా ఎరుక అంటే. ఎరుక లేనివాడు ఏమి ఎరుగుతాడు అన్న శంక ముఖ్యమైనది. అందుకు ఇదే సమాధానం. ఏమనగా ఎరుక కలుగువాడు ఎరుగును గాని, అనగా విషయాలతో కూడుకున్నటువంటి ఎరుక ఎవరికి కలదో వారి ప్రపంచమును ఎరుగుదురు. అనగా భక్తి గల పురుషులు ఈ ప్రపంచమును ఎరుగరనుట, భక్తి లేని వారి ప్రపంచమును ఎరుగుదురు కానీ భగవంతుని గుర్తెరగరనుట సహజమే. ఈ ఎవరికైతే విషయాలతో కూడుకున్న ఎవరికి కలుగుతో వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎరుగుదురు. ప్రపంచాన్ని గుర్తెరుగుతున్నారు కదా, ఎరుకతోనే గుర్తెరుగుతున్నారు. అట్లంటే మరి భక్తి గల పురుషులు ఈ ప్రపంచమును ఎరుగరు అనుట, భక్తి గల పురుషులు ప్రపంచమును ఎరుగరు అనుట, భక్తి లేని వారి ప్రపంచమును ఎరుగుదురు అనుట అంటే భక్తి గల పురుషుడు దేన్ని పెట్టుకున్నాడు? ప్రపంచాన్ని గుర్తుగా పెట్టుకోకుండా ఏదైతే ఏ వస్తువును తాను కోరుతూ దానివైపు ఆసక్తి ఉన్నాడో, ఇది లేనిది ఈ ప్రపంచాన్ని ఎరుగననుట. భక్తి గలవారంటే ఎవరు? గురువాక్యం పట్ల లేదా ఆ అంతర్విషయం దాని యొక్క పట్ల ఉన్నవారికి ప్రపంచం అనే దాని మీద నిరాసక్తత ఏర్పడి ఉంటుంది కాబట్టి ప్రపంచాన్ని నిరాసక్తతతో చూసేవానికి ఇంకా ఏమీ ఎరగరు. ఇంకా ఆ భగవంతుడు ఎవరు అని అంటే ఆ లేకుండా ఇప్పుడు పరిపూర్ణంగా చెప్పబడినటువంటి భగవంతుడు అనేది ఉంది అంటే ఈ ఎరుక లేనటువంటి వాడైతే ఎరుక రహితపరుచుకున్నటువంటి వానికి ఇంక లేదు, ఆ భావం ఉంది. ప్రపంచము గుర్తెరుగుతున్నది, ఎరుక గుర్తెరుగుతోంది అని భావన కలిగిన వారికి ప్రపంచం కనపడతానే ఉంది కాబట్టి ఆ విధంగా ఉన్నవారికే ప్రపంచం కనపడుతుంది. అట్లా భక్తి గల పురుషులు ఈ ప్రపంచంలో ఎరుగరనుట, భక్తి లేని వారు ఈ ప్రపంచాన్ని ఎరుగుతారు అంటే ప్రపంచాన్నే భావించేవాళ్ళు. అక్కడ ఎట్లా అంటే
భక్తి దేనికోసం పెడుతోంది? దైవాన్ని తెలుసుకోవాలనేటువంటి దాంతోనే కదా. తెలుసుకోవాలనే దానికోసమే కాబట్టి ఆ వానికి దై ఈ ప్రపంచ ఆసక్తి లేదు కాబట్టి. అక్కడ ఇంకొకటి, అక్కడ దైవం ఎట్టివాడు? ఆ నిజ దైవం కావాలి. అట్టి నిజ దైవాన్ని తెలుసుకున్న తర్వాత ఇతరత్ర విషయాదుల పైన మనస్సు ఉంటుందా? ఉండదు గదా! నిజ ఉన్నది. దైవం విషయాల పట్ల మనస్సుంటే ప్రపంచమే తోస్తూ ఉంటుంది. అట్లా. నిజ దైవం గుర్తుపడిన తర్వాత ఈ విషయాదులతో పని లేకోకుండా నిర్మల స్థితిలో ఉంటాడు వాడు. ఆ! ప్రపంచము రజ్జు సర్ప భ్రాంతి. ప్రపంచము తాడుగా ఉన్నటువంటి దాన్ని సర్పంగా భ్రాంతి చెందినటువంటిది ఉన్నది అని. కనుక రజ్జు సర్పంగా తోచినప్పుడేమో రజ్జు అనే జ్ఞానం లేదు కాబట్టి, ఆ తోచినటువంటి ప్రపంచం ఉన్నది అనే దాంతో ప్రపంచం మాకు కళ్ళెదురుంగా కనపడుతుంది కాబట్టి, దానితో తాదాత్మ్యం చెంది దాంట్లో విషయాలన్నిటినీ మనం పొందుతూ ఉన్నాం. అలాగుననే పామరులకు మామూలుగా ఉండే మామూలు జీవునికి వాడు వైరాగ్య భావనతో విచారణ చేయకుండా, దీని గురించి అన్వేషించకుండా, పరమార్థం జోలికి పోకుండా, రోజువారీగా పొందుతున్నటువంటి ఆనందాలతో ప్రపంచాన్ని చూసేవానికి, అటువంటి పామరులకు ప్రపంచమే తోచును గానీ, ప్రపంచమే ఎప్పుడూ తోస్తా ఉంటుంది. మనకెందుకంటే వాడు దాన్ని వాస్తవం అని అనుకున్నాడు కాబట్టి దానికి తోస్తుంది. పరమార్థ జ్ఞానం వానికి రానే రాదు. ఎందుకంటే కనపడేదాన్నే నమ్ముతూ కనపడే ప్రపంచంతోనే తాదాత్మ్యం చెందుతున్నాడు కాబట్టి ఇంక పరమార్థ జ్ఞానం రాదు. రజ్జు అని తోచినప్పుడు సర్పభ్రాంతి తోచనేది కదా! అది తెలుసుకున్న తర్వాత అది తాడు కాదు, ఆ తాడేను పాము కాదు అని తెలుసుకున్న తర్వాత ఇంక ఆ భ్రాంతి లేదు కదా! అలాగుననే పరమార్థ జ్ఞానం కలిగినప్పుడు ప్రపంచం అనేది తోచనేరదు. పరమార్థ జ్ఞానం అనేది కలిగితే అప్పటి వరకు ప్రపంచం అనేది తోచినటువంటి వాడు, ప్రపంచంతో తాదాత్మ్యం చెందినవాడు, విచారణాపరంగా ఇంత సుదీర్ఘకాలం విచారణ తర్వాత గురువాక్యం చేత కనుక ఆ తోస్తున్నది నిజానికి లేనిదని తెలిస్తే అప్పుడు ప్రపంచం తోచదు. ఎరుకరహితమైనటువంటి స్థితిలో ఉంటే ఈ కళలో తోచినటువంటి లాంటిది ఇది అనే భావనతో తెలియబడితే అప్పుడు తోచదు. అంతవరకు అది నమ్మి అది నిజమనుకుంటంతకాలం తోస్తూనే ఉంటుంది కదా! మొదలే లేదనిన ఎడల, మొదలే లేదు అంటే గిన పామరుడు ఒకడు ఉన్నాడనుకో, మొదలే లేదు అన్నాడనుకో, కనబడుతున్న ప్రపంచం లేదనటం వలన ఆ కనబడేదాన్నే ఇది లేదని ఎట్లంటావు? ఇది మిథ్యావాదమని ద్వైతులు ఆక్షేపించున్నారు కావున తాను అనిత్యమని తలచుటే తనకేదీ లేకపోవుట. తాను అనేది అనిత్యమని తెలిస్తేనే ఇది మిథ్యావాదము. ఈ విధంగా ప్రపంచం కనబడుతూ ఉన్నటువంటి దాన్ని లేదనటం వలన వాళ్ళు ఏమంటున్నారు? జగత్తు మిథ్య, బ్రహ్మ మాత్రమే సత్యం అని అంటున్నారు కదా! అది సత్యంగా ఉన్నప్పుడు ఇది మిథ్య ఎట్లయితుంది? ఇది కనపడుతోంది కదా! కనపడుతున్న దాన్ని లేదంటే కాదు కదా! కాబట్టి తానే ఆ కనబడుతున్నటువంటి దాన్ని భావన చెందుతున్నటువంటి వాడే అనిత్యమని తెలిస్తే తనకేది లేకుండా అయిపోతుంది. తానే లేనటువంటి వాడు కనుక అయితే తాను లేడు కాబట్టి అప్పుడు ప్రపంచం లేనిదైతుంది. తాను నిజము, సత్యము, తానే బ్రహ్మము, బ్రహ్మము సత్యము, ఇది మాత్రమే అనిత్యం అని చెప్పడానికి లేకుండా అక్కడ కనపడుతోంది కదా! కనపడుండే ప్రపంచాన్ని లేదని మిథ్యగా అని చెప్పడానికి, అది సత్యమని చెప్పడానికి అక్కడ భేదం వస్తుంది కాబట్టి, తాను గనక అసత్యమైతే ఇంక తాను తలచుటే లేదు కదా! తనకేదీ లేదు కదా! దాన్ని తలచడు, దీన్ని లేదు. కాబట్టి ప్రపంచము తాను లేనటువంటి వానికి ప్రపంచము లేదు, బ్రహ్మము లేదు. 2 లేకుండా అయిపోయినాయి. గురూపదేశం వలన నశించేటి దేహము, గురూపదేశం వలన నశించేటువంటి దేహము ఒకప్పుడు ఉండినను లేదని తెలుసుకొనుటే ఎరుక లేకపోవటం. దేహం అనేది ఒకప్పుడు ఉన్నప్పటికీ కూడా దేహము ఉంది, దాంట్లో గుర్తెరుగుతున్నది ఉంది ఒకప్పుడు. గురూపదేశం పొందిన తర్వాత నశించేటువంటి ఈ దేహం ఏదైతే నశిస్తుందో ఆ దేహం ఒకప్పుడు ఉన్నది అని తెలిసినప్పటికీ ఆ తెలుసుకున్నటే, దాని గురించి తెలుసుకున్నటే ఎరుక లేకపోవటం.
ఆ ఎరుక అనేది లేకుండా పోవడం అంటే ఈ గుర్తెరుగుతున్నటువంటిది లేకుండా పోతే ఈ నశించే దేహం ఒకప్పుడు ఉన్నప్పటికీ మళ్ళీ ఇది నశిస్తుందని తెలిసినప్పటికీ ఈ నశించేది నశించనిది ఈ విచారణ ద్వారా తెలుసుకొని ఒకప్పుడు ఉండినా ఒకప్పుడు తాను ఎరుగుతూనే ఉన్నాడు కాబట్టి అది లేకుండా అయిపోయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అది ఆ ఎరుక లేకపోవడమే తాను లేకపోవడం. తన శరీరం ఉన్నప్పటికీ తాను ఏ ఎరుక చేత ఇది ఉన్నది అని గుర్తించాడో అంతకుముందు గురూపదేశం పొందిన తర్వాత అది లేనిది అని ఏది గుర్తెరిగేది లేనిది. శరీరం నశిస్తుంది, ఒకప్పుడుకేమో నశించేదేమో ఉంది అని భావించాడు. ఇప్పుడు కూడా శరీరం ఏముంది, మామూలు శరీరం ఉంది, అది ఆ శరీరము నశిస్తుంది అనేది మన కళ్ళ ముందర నిత్యంగా సత్యంగా అంతగా తెలుస్తున్నదే. కానీ ఈ గుర్తెరుగుతున్నది ఆ ఎరుక లేకపోవటమే నిజంగా నశించేటువంటిది అని పేజీ 72లో చెప్పిన చోటికి ఈ సమయం సరిపోయింది. ఇప్పటికీ రేపు 34వ అంశం ఇక్కడ పెట్టుకోవాలి. మురికితనం కేం మూలము జన్మరహితమెట్లు అనే దాని కాడ రేపు ప్రారంభిస్తే సరిపోతుంది. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా జేతగాదని. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఎల్ల కాలమునందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లము రంజల్ల కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్ల యారులకును. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. వేద వేదాతీత వేద్యమో గురుబోధ వేమారు శిష్యుల కిరిగించియు వేదనలు బాపితామోదంబు చేకూర్చు వేదాంత వెంకటరమణయ్యకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములన్నీ ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మము జోకతో తెలుపు గురు పీఠమునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాతీత స్వత్తార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జయ లక్ష్మీ సమేత వీరహితానంద వెంకటదాసార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా నమస్కారం. జై